కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా జీవాల పెంపకం ఆవశ్యకత, చిలమత్తూరు పశు వైద్యాధికారి డాక్టర్ బి చైతన్య కుమార్ గారి ప్రసంగం ఇప్పుడు విందాం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం జీవాల పెంపకం ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. భారతదేశంలోని మన రాష్ట్రం ద్వితీయ స్థానం ఆక్రమించింది ఈ సన్నజీవాలు, మేకలు, గొర్రెల దీంట్లో. అలాగే మేకల సంఖ్యలో దేశంలో రాజస్థాన్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ చిన్న జీవాల వివిధ ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రం ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నది. ఇలాంటి చిన్న జీవాల వల్ల వచ్చే ప్రయోగాలు ఎటువంటివి అంటే, గొర్రెలు, మేకలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది సన్నకారు, చిన్నకారు రైతాంగానికి, భూమి లేని నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుంది. తక్కువ వర్షపాతం గల జిల్లాలలో జీవాల పెంపకం అనుకూలంగా ఉంది. జీవాలు అనావృష్టి పరిస్థితుల్ని తట్టుకుంటూ జీవిస్తాయి. బీడు భూముల్లో, పంట సాగు చేయు వీలు లేని భూముల్లో కలుపు మొక్కల్ని సంగ్రహిస్తూ విలువైన ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఆ విలువైన ఉత్పత్తులలో ముఖ్యంగా మాంసము, పాలు, ఉన్ని, చర్మం, కొమ్ములు, ఎరువులు మొదలైన ఉత్పత్తులను మానవాళికి పలు విధాలుగా ఉపయోగపడుతున్నాయి. జీవాల పెంపకం పశువుల పెంపకం కంటే చాలా సులభం. వీటికి గడ్డి, నీటి అవసరాలు పశువులతో పోలిస్తే తక్కువ. జీవాల పెంపకంలో వివిధమైన పెంపు పద్ధతులు ఉన్నాయి. వాటిలో విస్తృత పద్ధతి ఒకటి, పాక్షిక సాంద్ర పద్ధతి. మనం ఎక్కువగా చూసే పెంపు పద్ధతి విస్తృత పద్ధతి. మన రాష్ట్రంలో 90% జీవాల్ని 6 నుంచి 8 గంటల పాటు బయట మేతకై తిప్పుతూ రాత్రిలుంటి దగ్గర లేదా ఊరు చివర పొలాల్లో నిలిపి ఉంచుతారు. పగలంతా బయల్లో, అడవుల్లో యజమాని స్వయంగా జీవాల్ని పెంపుతుంటారు. దీనినే విస్తృత పద్ధతి అని వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రతి 2-3 గొర్రెలు 1 హెక్టారు భూమి చొప్పున మేపుకు తీరడానికి అవసరపడుతుంది. ఈ పద్ధతిలో అంత ఖర్చు ఉండదు, కానీ మంద అభివృద్ధి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ విధంలో దానా కానీ ఇతర ఏ ఆహారం కానీ ప్రత్యేకంగా ఇవ్వనందు వలన పిల్లల్లో పెరుగుదల అంతగా ఉండదు. మాంసోత్పత్తి కొరకు చాలా కాలం పోషించాల్సి వస్తుంది. సంవత్సరంలో 4-5 మాసాలు తప్ప మిగతా కాలంలో బీళ్లలో గడ్డి లభ్యం కానందున మేకలు, గొర్రెలు అర్ధాకలితో ఉండాల్సి వస్తుంది. జీవాలు ప్రతిరోజు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడవడం వలన మేత ద్వారా లభించే శక్తి కన్నా అవి నడవడానికి ఎక్కువ శక్తి అవసరమై త్వరగా నీరసపడిపోతాయి. సాధారణంగా జీవాలు డిసెంబర్, జనవరి మాసాల్లో ఈనుతుండడం వలన మందలలో గొర్రె పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు 2-3 మాసాల వయసు వచ్చి సరిగ్గా ఎదిగే దశలో బీళ్లలో మేత లభించక పరిస్థితులు ఎదురవుతాయి. తద్వారా గొర్రె పిల్లలు, మేకలు ఎదుగుదల, పునరుత్పత్తిపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల దృష్ట్యా విస్తృత పద్ధతిలో జీవాల్ని ఎక్కువగా పెంచుతున్న మన జీవాల పెంపకందారులు వర్షాకాలం ప్రారంభంలోనే స్టైలో వంటి పశుగ్రాస విత్తనాలు బీళ్లలో వెదజల్లడం వల్ల జీవాలకు మాంసకృతులు అధికంగా ఉండే మేతను పుష్కలంగా అందించగలుగుతారు. అలాగే అవిష, సుబాబుల్ వంటి పశుగ్రాస చెట్లను నాటితే అవి త్వరగా పెరిగి నీడతో పాటు వాటి ఆకులు, రెమ్మలు జీవాలకు మేతగా ఉపయోగపడుతున్నాయి. ఈ చర్యతో పాటు మేత లభ్యం కాని పరిస్థితుల్లో సాయంత్రం మంద ఒక దగ్గరికి చేరిన తర్వాత కొంత దానా ఇస్తే విస్తృత పద్ధతిలో పెరిగే జీవాలను పెంచే వారికి మేలు కలుగుతుంది. భ్రమణ మేత పద్ధతి. ఈ పద్ధతిలో పచ్చిక భూమిని తాత్కాలికంగా కంచెల ద్వారా అనేక విభాగాలుగా విభజించాలి. జీవాలను ఒక విభాగం నుంచి మరొక విభాగానికి తరలించాలి. మొత్తం పచ్చిక బయలను మేపుతున్న సమయానికి మొదటి విభాగంలో రెండవ మేతను అందించడానికి తగినంత గడ్డి పెరిగి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అన్ని కాలాలలో గడ్డి మేత మనకు లభ్యమవుతుంది. రెండవ పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి. ఈ పద్ధతిలో జీవాల్ని కొద్ది సమయం పచ్చిక బయల్లో మేపి ఎక్కువ సమయం పాకల్లో ఉంచి మేత, దానా, నీరు అందిస్తూ ఉంటారు. ఈ పద్ధతి ఆచరించడం వలన జీవాలకు పోషక పదార్థాలన్నీ అంది త్వరగా ఎదుగుతాయి, బరువు తూగుతాయి, పునరుత్పత్తి ప్రమాణాలు వృద్ధి చెందుతాయి, వ్యాధుల బెడద తగ్గుతుంది. చౌకగా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలను దానాగా తయారు చేసి అందివ్వడం వలన వీలవుతుంది. ఎదలోని జీవాలను గుర్తించి శ్రేష్టమైన పొట్టేలు పోతుతో జత కలపడం వలన జాతి లక్షణాలు కలిగి ఉన్న మంద వృద్ధి చెందుతుంది.
ప్రతి గొర్రె మేకను పరిశీలించడం, లెక్కించడం, మందులు త్రాగించడం తేలిక అవుతుంది. ఈ పద్ధతి ఉన్న 3 పద్ధతుల్లో ఉన్న కన్నా లాభదాయకం అయినది. 3వ పద్ధతి సాంద్ర పద్ధతి లేదా జీరో క్రేజింగ్ పద్ధతి. ఈ పద్ధతి జీవాల్ని ఎల్లప్పుడూ పాకలోనే ఉంచి దానా, పచ్చిమేత, ఎండుగడ్డి అందిస్తుంటారు. తాగునీళ్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతారు. 40 జీవాలకు 1 హెక్టారు స్థలం మాత్రమే అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ భూమిలో ఎక్కువ జీవాల్ని పోషించవచ్చు. పాకల్లో ఉంచి జీవాల్ని మేపడం వల్ల మేపు, మందుల వాడకం, జత కలపడం విషయంలో పర్యవేక్షణ సులభమవుతుంది. పెరుగుదల లేని వాటిని ఏరివేయడం, వ్యాధి సోకిన జీవాల్ని గుర్తించి చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఎండ, వాన, చలి వంటి ప్రతికూల పరిస్థితులను జీవాలు గురికాకుండా ఉంటాయి. జీవాలు వ్యాధుల బారిన సులభంగా పడవు. పోషణ, మేపు పద్ధతులను జాగ్రత్తగా గమనించినట్లయితే జీవాల త్వరత అధికోత్పత్తి సాధించడం, పాక్షిక సాంద్ర పద్ధతి లేదా సాంద్ర పద్ధతి పాటించడానికి చిన్న జీవాల పెంపకదారులు ఆసక్తి చూపవలసి ఉంటుంది. ఇందులో మట్టి నేల మీద పెంపకం మరియు డీప్ లిట్టర్ షెడ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. మట్టి నేల మీద పెంపకం ఈ పద్ధతిలో సంవత్సరానికి ఒకసారి 1 నుంచి 2 అంగుళాల మట్టి ఉపరితలం తొలగించాలి. నెలకు ఒకసారి సున్నం పొడి వేయడం వల్ల పాకలో వ్యాధులు ప్రబలవు. వీటి నిలువ నివారించడానికి ఎత్తైన ప్రదేశంలో షెడ్ నిర్మించాలి. డీప్ లిట్టర్ షెడ్ ఈ పద్ధతిలో వ్యర్థ పదార్థాలైన వేరుశనగ, చెరుకు ఆకులు మొదలైనవి నేలపై 1/2 అంగుళం ఎత్తు వరకు పరిచి జీవాలను అందులో పెంచుతారు. మూత్రం మరియు పేడతో కలిపిన లిట్టర్ను ఎరువుగా ఉపయోగిస్తారు. లిట్టర్కు 6 నెలలకు ఒకసారి మార్చాలి. వ్యర్థాలతో పదార్థాలను 6 నెలలకు ఒకసారి తొలగించాలి. లిట్టరు తడిగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. మూత్రము మరియు పేడలో తడిసిన లిట్టరు నుండి అమోనియా వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రమాదం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. భారీ వర్షాకాలంలో అమోనియా వాయువు ఉత్పత్తిని నివారించడానికి వ్యర్థాలతో పదార్థాలను తడిగా ఉంచకూడదు. జీవాలకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు లభ్యంగా ఉండాలి. ఇలాంటి పద్ధతుల్లో ముఖ్యంగా మనకు గొర్రెల్ని, మేకల్ని ఎంపిక చేసే విధానం తెలిసి ఉండాలి. మన వాతావరణానికి సరిపోయే గొర్రెలు, మేకల్ని ఎంపిక చేసుకోవాలి. జీవాల్ని సంతలో కాకుండా మందల దగ్గరకు వెళ్ళి కొనడం మంచిది. సంతల్లో అనారోగ్యానికి గురైన జీవాలను అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో గొర్రెలు, మేకల్ని కొనకూడదు. కొనుగోలు చేసే సమయంలో గొర్రెలు, మేకలు జాతి లక్షణాలు స్పష్టంగా ఉండాలి. రంగు, పరిమాణం, దేహదారుఢ్యం, శరీర సౌష్ఠవం సరిగ్గా ఉండాలి. కాళ్ళు నిటారుగా ఉండాలి. ముఖం, కాళ్ళపై ఉన్ని ఉండకూడదు. ఆరోగ్యంగా, చురుకుగా ఉండి పిల్లలకు పాలిచ్చే స్వభావం ఉన్న జీవాలను ఎంపిక చేసుకోవాలి. 3 నుంచి 4 నెలలు చూడి గొర్రెలు లేదా మొదటి ఈత ఈనిన గొర్రెలు, మేకల్ని ఎంపిక చేసుకోవడం వలన జీవాలు చాలా కాలం ఉత్పాదక శక్తికి కలిగి ఉంటాయి. పాలు తాగే పిల్లలతో ఉన్న జీవాల్ని కొనడం చాలా మంచిది. 1-2 సంవత్సరాల వయసులున్న జీవాల్ని, అంటే 2 నుంచి 4 పండ్లు అంతకంటే ఎక్కువ పండ్లు వేసిన వాటిని కొనాలి. వీటితో పాటు మేకపోతు లేదా పొట్టేలును ఎంపిక చేసుకోవడం కూడాను చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రేష్టమైన పొట్టేలు, పోతు మందలో ఉంటే శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగిన పిల్లలు జన్మిస్తాయి. పుట్టిన పిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి గొర్రె, మేక సంవత్సరానికి 2 నుంచి 3 కిలోగ్రాముల బరువు అధికంగా పెరగడం వలన తద్వారా జీవాల పెంపకదారులకు ఆర్థికంగా లాభపడతారు. ఈ శ్రేష్టమైన పొట్టేలు లేదా పోతు జాతి లక్షణాలు ఎలా ఉంటాయి? విత్తనపు పొట్టేలు లేదా పోతు శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగి జీవకళ ఉట్టిపడుతుండాలి. చురుకుగా, బలిష్టంగా, మగతనం ఉట్టిపడేలా ఉండి లైంగిక ఆసక్తి కలిగి ఉండాలి. శరీరం దృఢంగా, పుష్టిగా, కళ్ళు మెరుస్తూ ఉండాలి. కాళ్ళు బలంగా, గిట్టలు చక్కగా ఉండాలి. ముఖభాగంపై వెంట్రుకలు ఉండకూడదు. వృషణాలు 2 ఒకే పరిమాణంలో, సైజులో ఉండాలి. వెనుక కాళ్ళ మధ్యలో సరి సమానంగా ఇమిడి ఉండాలి. శరీరానికి దగ్గరగా ఉండాలి. వేలాడకూడదు. వృషణాలు పొట్ట లోపల దాగి ఉన్న పొట్టేలను ఎంపిక చేయకూడదు. ఎలాంటి పొట్టేలు, పోతును ఎంపిక చేయాలి? 2 నుంచి 4 పళ్ళు వేసిన పొట్టేలు, పోతును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. విబ్రియోసిస్, బ్రుసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్ మొదలైన వ్యాధులు లేని పొట్టేలు, పోతులను ఎంపిక చేసుకోవాలి. తమ ప్రాంతానికి అనువైన గొర్రెలు, మేకల జాతి ఎన్నుకోవాలి. సాధారణంగా మందులో పుట్టిన ఒక మగపిల్లనే విత్తనం పొట్టేలుగా జీవాల పెంపకదారులు వినియోగిస్తుంటారు. అది సరైన పద్ధతి కాదు. స్వంత రక్త సంబంధం ఉండి పుట్టిన పిల్లలు బలహీనంగా, సంతానోత్పత్తికి పనికి రాకుండా జన్యుపరమైన లోపాలు ఉంటాయి. కాబట్టి పొట్టేలును వేరే మంద నుండి, వేరే ప్రాంతం నుండి తెచ్చుకోవాలి. మేకపోతే 1 సంవత్సరం వయసు వచ్చే వరకు సంపర్కానికి తయారవుతుంది. కానీ ఈ వయసులో దాని శరీరం పూర్తిగా పరిపక్వత్వం రాదు.
అందువలన 2 సంవత్సరముల వయస్సు దాటిన తర్వాత పోతును దాటేందుకు వినియోగించాలి. మందలో పోతులు పొట్టేళ్ళు ఎక్కువగా ఉంటే పోట్లాడుకుంటాయనే స్వల్ప కారణంతో పోతుల్ని తక్కువ సంఖ్యలో ఉంచడం వలన చాలా జీవాలు ఎదకొచ్చినా చూడి కట్టకుండా పోయినా తద్వారా ఆశించిన విధంగా పిల్లలను జన్మించడం లేదు. మంద పరిమాణం పెరగడం లేదు. కాబట్టి ప్రతి 100 జీవాలకు కనీసం 4 పొట్టేళ్ళు 4 నుంచి 5 పొట్టేళ్లకు తక్కువ కాకుండా మందలో ఉండేలా జాగ్రత్తలు వహించాలి. పొట్టేలు పోతును జీవాలు ఎదకు వచ్చే కాలంలో మందతో కలిపి పంపిస్తే ఎదలోని జీవాలను దాటుతాయి. అలాగే ఎల్లప్పుడూ మందలో ఉంచితే ఆడగొర్రెలను ఆట పట్టిస్తూ మేపు సరిగ్గా తీసుకోనివ్వవు. చూడి జీవాలను పొడుస్తుంటాయి. ఎదలోని జీవాలను తరచుగా దాటడం వల్ల వీర్యం వృధా అయి త్వరగా నీరసపడిపోయి లైంగిక ఆసక్తి కోల్పోతాయి. కాబట్టి పొట్టేలు పోతును విడిగా ఉంచడం మంచిది. పోతుల్ని పొట్టేళ్ళను 5 నుంచి 6 సంవత్సరాల వయసుకు మించి వాడకూడదు. విత్తనపు పొట్టేలు లేదా పోతులకు వ్యాధులుంటే మందులోని జీవాలు ఈసుకుపోయి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి 6 మాసాలకు ఒకసారి గర్భస్థ వ్యాధులు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. జత కలిపే కాలంలో పొట్టేలు పోతులకు అదనంగా దానా ఇవ్వాలి. మందల్లోని పొట్టేలు పోతులు పోట్లాడుకోకుండా జాగ్రత్తలు వహించాలి. పొట్టేళ్ల పిల్లల పెంపకం గ్రామీణ జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకు బండి లాగడం కష్టం. అందుకే సామాన్యుల అదనపు ఆదాయం వనరుల కోసం అన్వేషించాలి. కావున అతి తక్కువ కాలంలో తక్కువ శ్రమతో ప్రత్యేక సమయం కేటాయించకుండా అదనపు ఆదాయానికి పొట్టేళ్ల పిల్లల పెంపకం శ్రేష్టమైనది. పొట్టేళ్ల పిల్లల పెంపకము ఆదాయ వ్యయాలు 4 పొట్టేళ్ల పెంపకంలో ఒక సమూహంగా గుర్తించబడుతుంది. 3 లేక 4 మాసాల వయసు పిల్లలు మాత్రమే కొనుగోలు చేయాలి. 4 పొట్టేలు పిల్లల కొనుగోలుకు 16,000 రూపాయలు అవుతుంది. రవాణా, బీమా తదితర ఖర్చుల నిమిత్తం 2,000 రూపాయలు. 4 పొట్టేలు అమ్మకం ద్వారా 32,000 రూపాయలు వస్తుంది. ఒక యూనిట్కు లాభం 14,000 రూపాయలు. ఇలా ఇంటి వద్దనే ఉండి తక్కువ కాలంలో పొట్టేళ్ల పిల్లల పెంపకం ద్వారా మనకు అధిక లాభం సంపాదించవచ్చు. ఇలా గొర్రెలు, మేకలు చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగపడి మన దేశానికి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. విన్నారు కదా, జీవాల పెంపకం ఆవశ్యకత గురించి చిలమత్తూరు పశు వైద్యాధికారి డాక్టర్ బి చైతన్య కుమార్ గారి ప్రసంగం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి సందేశం. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल।
విన్నారుగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి సందేశం. రైతు సోదరులు ఈ సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటూ మీ వ్యవసాయ పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు విందాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కిసాన్ భాగీదారీ ప్రాథమికత హమారీ కార్యక్రమం గురించి రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం జాన్సన్ గారి ప్రసంగం. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో భాగంగా రైతుల శ్రేయస్తే మా యొక్క ధ్యేయంగా అలాంటి నినాదంతో మన భారతదేశంలో ఉన్నటువంటి 700కు పైచిలకు 31 కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరు అట్లాగే రాష్ట్ర వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అటారీ జోనల్ వాళ్ళతోని అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వారి సహకారంతో మనము గత 26వ తారీఖున కిసాన్ మేళా అనేది పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ఆ యొక్క కిసాన్ మేళాలో ఎక్కువగా రైతులు దాదాపుగా 350 మంది రైతులు మన కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి అక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రైతుల శ్రేయస్సే మా యొక్క ధ్యేయము అనే నినాదంలో మనం చెప్పే దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే మనం పండిస్తున్నటువంటి పంటల సరళి ఎలా ఉంటుంది, అలాగే మనము వ్యవసాయంలో మారుతున్నటువంటి వాతావరణము, మారుతున్నటువంటి వర్షపాతం యొక్క సరళి, భూమి యొక్క భౌతిక పరిస్థితులు, ఆ యొక్క పంటల ఉత్పత్తి, వీటన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకొని మన పెరుగుతున్న జనాభాకు కావాల్సినటువంటి అత్యుత్తమ పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని మనం అందించడంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు మనం పాటించాలి, ఎలాంటి పద్ధతులు మనం చేసినప్పుడు వ్యవసాయం లాభసాయకంగా ఉంటుంది, తద్వారా మానవులకి ఆరోగ్యవంతమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని మనం అందించగలము అనే దాని మీద రైతులకు అవగాహన కల్పించనీకి ఈ యొక్క కార్యక్రమను 26వ తారీఖున నిర్వహించడం జరిగింది. సో కారణం ఏమంటే మనం పండిస్తున్నటువంటి రకరకాలైన పంటలు ఉన్నాయి. అయితే ఈ యొక్క పంటల్లో కొన్ని సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉంటున్నాయి. ఆ సూక్ష్మ పోషకాలు తగ్గడం ద్వారా మన యొక్క దైనందిన జీవితంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తర్వాత ఆహారం కోసం ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మనము ఇంత ఖర్చు పెట్టి పోషక విలువలు జోడించినటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా మనలో ఆశించినటువంటి ఎదుగుదల కనిపించడం లేదు. అందుకే దాంట్లో భాగంగానే రైతులకు ఇంతకుముందు మనం ట్రెడిషనల్గా పండించే పంటలే కాకుండా ఈ యొక్క పోషకాలు ఎక్కువగా కలిగినటువంటి పంటలను పండించినప్పుడు స్వతహాగా ఆ యొక్క పంటల్లో ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మ పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మన మనుషులకి కావాల్సిన ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి, తర్వాత మాల్న్యూట్రిషన్ అంటే ఎదుగుదల, శరీరం యొక్క ఎదుగుదల, ఇవన్నీ కూడా సక్రమంగా ఉండడానికి అవకాశపడుతుంది. కాబట్టి పోయిన అక్టోబర్ 16, 22వ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు 17 పోషక విలువలు ఉన్నటువంటి 8 పంటల్లోని వివిధ రకాలైనటువంటి ఈ యొక్క మనం తినేటువంటి ఆహార పంటలను విడుదల చేయడం జరిగింది. కారణం ఏమంటే వీటిలో ఎక్కువగా పోషకాలు ఉన్నాయి. దాన్ని బయోఫార్టిఫైడ్ రకాలు అని అంటారు. ఎక్కువగా ఇప్పుడు మామూలుగా ఈ యొక్క పోషక విలువలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము దాన్ని తినడం ద్వారా
స్వతహాగా మనకు ఆరోగ్యం పెరగనీకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దాంట్లో భాగంగానే మనం పండించేటువంటి పంటల్లో కొన్ని మెలకువలు కూడా మనం తీసుకోవాలి. అంటే ప్రకృతి వ్యవసాయం అని అనడం జరిగింది, సేంద్రియ వ్యవసాయం అని అనడం కూడా జరిగింది. ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయాలను మనము అనుకూలంగా ఉన్నప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అని అంటారు. దీన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దాంట్లో మనం ఎక్కువగా ఏమవుతుందంటే ఈ యొక్క రసాయనిక సంబంధించిన కీటకాలకు సంబంధించిన పురుగు మందులు అయితేనేమి, అలాగే ఎరువులైతేనేమి, ఏదైనా రసాయనిక మనకి సంబంధించినట్టు ఆ ఎరువులను వాడకుండా న్యాచురల్గా మనకు దొరికేటువంటి వాటి ద్వారా పంటలు పండించినప్పుడు ఈ పంట యొక్క నాణ్యత బాగుంటుంది. వాటి యొక్క దిగుబడిని కూడా మనము పెంచుకొని మనము వాటిని తిన్నప్పుడు అవి రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఆ దిశగా పయనించినప్పుడు మన భారతదేశము ఆయురారోగ్యంగా ఉండనీకి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు కరోనా ఇలాంటి సడన్గా వచ్చినప్పుడు వాటిని తట్టుకునే రోగశక్తి కూడా మనకు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఆజాదీ కా ఈ అమృత్ మహోత్సవంలో రైతుల శ్రేయస్సే మా ధ్యేయంగా అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్టు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మన సూక్ష్మ పోషకాలు లోపము ఇప్పుడు ఎక్కువగా మన దేశాల్లో, ప్రపంచంలో దేశాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ప్రపంచ దేశాల్లో మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క పోషక లోపాల స్థితి ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే ఇప్పుడు మనకు ఈ యొక్క లోపం కలిగినటువంటి లేక సాధారణమైనటువంటి రకాల నుంచి వచ్చే ఆహార పదార్థాలను మనం భుజించినప్పుడు మనకు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. తర్వాత అండర్ న్యూట్రిషన్ అంటే కావాల్సినటువంటి సమతుల్య పోషకాలు మనకు లభించవు. ముఖ్యంగా సూక్ష్మ పోషకాల లోపము ఎక్కువగా ఉంటుంది. అంటే ఐరన్ కానీ, జింక్ కానీ, లైసిన్ అనేది కానీ ఇలాంటి రకరకాలైనటువంటి పోషకాలు, వీటన్నిటి కాల్షియం కానీ, విటమిన్ ఏ కానీ ఇలాంటివి కూడా మనకు తగ్గనికి అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క భారతదేశానికి గాన చూసినట్లయితే మన భారతదేశం కూడా అత్యంత జనాభా కలిగినటువంటి దేశం. కాబట్టి ఇక్కడ కూడా 21.9% ప్రజలు బీదవారిగా జీవిస్తూ ఉంటున్నారు, బిలో పావర్టీ లెవెల్లో ఉంటున్నారు. దాంట్లో భాగంగా 15.2% ప్రజలు సమతుల్యత కలిగినటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజించలేనటువంటి స్థితిలో ఉన్నారు. 38% ప్రజలు ఎక్కువ ఎదుగుదల అంటే పిల్లల్లో ఎక్కువ ఎదుగుదల లేక పొట్టిగా ఉన్నారు. అలాగే 35% మాత్రము వెయిట్ తక్కువగా ఉన్నట్టుగా ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా మనము ఈ యొక్క ఆరోగ్య పరిస్థితే కాకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి బలాన్ని కూడా మనం గమనించినట్లయితే అనిమిక్ అంటే వాళ్ళ యొక్క శక్తి కూడా తక్కువగా ఉండి కొంచెం బలహీనంగా ఉంటారు. 58% పిల్లల్లో అంటే 6 నెలల నుంచి 59 నెలల వరకు ఉన్న పిల్లల్లో 58% అనిమిక్గా ఉన్నట్లుగా గమనించడం జరిగింది. అదే ఆడవాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే 53% అనిమిక్గా ఉన్నట్టు గమనించినారు. అదే ఈవెన్ మగవాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళల్లో 23% ఈ పెద్దవాళ్ళల్లో కూడా ఈ యొక్క అనిమిక్గా ఉండటం గమనించినారు. అలాగే ఈ యొక్క పోషక లోపాలను కూడా మనం చూసినట్లయితే 70% పిల్లల్లో ఈ యొక్క ఇనుము ఐరన్ లోపం తక్కువగా ఉన్నట్టు గమనించినారు. అలాగే 38% ఈ పిల్లల్లో జింక్ అనేది కూడా చాలా తక్కువగా ఉన్నట్టు గమనించినారు. ఎక్కువ శాతం విటమిన్స్ తర్వాత లవణాలు కూడా పోషక లోపాల్లో ఉన్నట్లుగానే మనం గమనించినాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారపు పంటలు మనం పండించాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క మిల్లెట్స్ చిరుధాన్యాలు, అలాగే నూనె గింజల పంటలు, తర్వాత బయోఫార్టిఫైడ్ అంటే ఈ పోషక విలువలు కలిగిన పంటలు మనం ఎక్కువగా పండించినప్పుడు అది యొక్క ప్రకృతి వ్యవసాయం లేక సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా మనం పండించినప్పుడు ఆ పంట చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా మనకు పెంచేదిగా ఉంటుంది. అంటే ఈ పోషకాలు మనకు ఏమి ఇస్తాయి అని అంటే మనకు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. లేకపోతే ఈ మాంసకృతులు
అభివృద్ధిని చేయనికి ఇస్తాయి. అలాగే కావాల్సినటువంటి క్రొవ్వు పదార్థము, వైటమిన్స్ ఉంటాయి. అలాగే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ ఇవన్నీ కూడా రాకుండా నివారణ చేస్తుంది. అలాగే లవణాలు ఇవన్నీ కూడా మన జీవ ప్రక్రియ సరిగా జరుగుటకు మన శరీరంలో ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అలాంటి క్రియలకు ఉపయోగపడేవిగా ఉంటాయి. ఎక్కువగా మనము చూసినట్లయితే ఈ ధాన్యాలు, సీరియల్స్, వరి, జొన్న, మొక్కజొన్న వీటిలోను, పప్పు దినుసులు వాటిలోను, నూనె గింజల్లోను, కూరగాయల్లోను, కొన్ని పండ్ల తోటల్లోనూ ఇవి ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించగలం. సో దీనివల్లనే 71 రకాలు పోషక విలువలను తయారు చేసుకునే పంటలను కూడా మనము విడుదల చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారు. సో వాటిలో ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జ, రాగులు, సామలు, తర్వాత లెంటిల్ అనేది, వేరుశనగ, లిన్సీడ్ అనేది, ఆవాలు, సోయా చిక్కుడు, అలాగే క్యాలీఫ్లవర్, పొటాటో, తర్వాత స్వీట్ పొటాటోస్, తర్వాత యామ్ కానీ లేకపోతే దానిమ్మ, వీటిలో ఎక్కువగా రైతులకు అవగాహన వీటి మీద బాగా ఉంది అని అంటే మన శరీరానికి, మన ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలను ఎక్కువగా ఇవి అందించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి వీటిలో మనము ఎందుకంటే మనము తీసుకునేటువంటి ఈ యొక్క రకాలలో 1.5 నుంచి 3 అంతల పోషక విలువలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం న్యాచురల్గా మనం తీసుకొనికి అవకాశం ఉంటుంది. సో వీటిల్లో వరిలో బాగా మంచి పోషక విలువలు ఉన్నాయి, గోధుమలో ఉన్నాయి, మొక్కజొన్న ఉన్నాయి, రాగిలో ఉన్నాయి, అలాగే వేరుశనగలో ఉన్నాయి. కాబట్టి ఈ పోషకాలు మనం ఎక్కువగా తీసుకోవాలి అన్నప్పుడు వీటి మీద మనకు రైతులకు అందరికీ అవగాహన కలిగి ఉండాలి. కారణం ఏమంటే ఈ రైతులకి వీటిని గురించి తెలిసినప్పుడే ఆ యొక్క పంటలను పండించడానికి అవకాశం ఉంటుంది. అవి ఎక్కడ దొరుకుతాయి, వాటిలో ఎలాంటి విలువలు జోడించి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అలా లేకుండా పోతే ఇప్పుడు మామూలుగా మనం తయారు చేసుకున్న వాటిలో మనం కెమికల్గా ఈ యొక్క పోషక విలువలు ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్స్ అయితేనేమి, మినరల్స్ అయితేనేమి, వీటన్నిటి జింక్, ఐరన్ వీటన్నిటిని కూడా చొప్పించి మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా లేకుండా స్వతహాగా వచ్చే వాటిలో మనం తీసుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే ఇప్పుడు వైటమిన్ ఏ అనేది ఉంటుంది, జింక్ ఉంది, మరియు ఐరన్ ఉంది. ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు సపోజ్ మనకు వైటమిన్ ఏ లోపించింది అనుకోండి, మనం ఏమనుకోండి క్షుణ్ణంగా కొన్ని వాటిని కొంచెం లైట్గా తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏమవుతుంటే మనకు గుడ్డితనం ఏర్పడుతుంది. అలాగే మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మనకు రోగ నిరోధక శక్తి, మొన్న కరోనా వచ్చింది, చాలామంది ఆ కరోనా బారిన పడినారు. కారణం ఏమిటంటే రోగ నిరోధక శక్తి లేకుండా ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఈజీగా కరోనా ఎఫెక్ట్ అయినారు. అలా కాకుండా పెరుగుదల కూడా ఆగిపోతుంది ఈ జింకు, ఐరన్, విటమిన్స్ లేకపోతే. మరి చిన్నగా ఉంటారు, సన్నగా ఉంటారు, వాళ్ళ ఎదుగుదల సరిగా ఉండదు. అందువల్లనే మరి చాలామంది మనము తినేటువంటి మన ముఖ్య ఆహారం ఏమిటంటే గోధుమ రొట్టెలుగా మనం తింటాము. అలాగే వరిని కూడా మనం తింటాం, మొక్కజొన్న ఆహారంగా ఉపయోగిస్తుంటాం. కాబట్టి వీటిలో ఈ యొక్క పోషకాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము ముఖ్యంగా మనం ఆహారంగా ఉపయోగిస్తే వీటిని ఈ యొక్క సూక్ష్మ పోషకాలను మనము మన శరీరానికి కావాల్సిన వాటిని అన్నిటిని కూడా మనము ఈ యొక్క ఆహారం నుంచి న్యాచురల్గా తీసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం రైతులందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క బయోఫార్టిఫైడ్ సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి మిల్లెట్స్ అయితేనేమి, నూనె గింజల పంటలు అయితేనేమి, ఇవన్నీ ఎక్కువగా వాడినప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము, రోగనిరోధక శక్తిని పెంచుకుంటాము. అలాగే మనకు ఎదుగుదల, పిల్లల భవిష్యత్తు కూడా బాగా ఉంటుంది. కాబట్టి మనము అలాంటి పంటలు పండించి ఆర్థికంగా, అది కూడా ప్రకృతి వ్యవసాయం లేక సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించి ఆర్థికంగా ముందుకు సాగాలని, ఆరోగ్యంగా ముందుకు సాగాలని, తద్వారా గ్రామము, మండలము, జిల్లా, మన రాష్ట్రము ఇవన్నీ కలిపి దేశం కూడా అభివృద్ధి సాగి ముందుకు వెళ్ళాలని, ప్రజారోగ్యం బాగా ఉండాలి అని కోరుకుంటూ ఇప్పుడు చెప్పిన ఈ యొక్క సలహాలన్నీ కూడా రైతాంగం పాటించి ఆ బాటలో పయనిస్తారని కోరుకుంటున్నాము. విన్నారు కదా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కిసాన్ భాగీదారీ ప్రాథమికత హమారీ కార్యక్రమం గురించి
రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం జాన్సన్ గారి ప్రసంగం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. Oh